మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎపిసోడ్లో ముచ్చటగా 3 నిమిషాలలో ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అందరం కలిసి వినేద్దాం. రమణులు తిరువణ్మలైలో ఉండేవారు. సకల ప్రాణులు, మానవులు, కోతులు, ఆవులు మొదలైన వాటిని ఆయన సమదృష్టితో చూసేవారు. రమణులు తన బృందంతో గిరి ప్రదక్షిణకై విరూపాక్ష గుహ నుండి బయలుదేరారు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండ ఎంతో తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు పచ్చయ్యప్పన్ కోవెల్ ప్రాంతంలో నడుస్తున్నారు. రమణుల బృందాన్ని ఒక కోతిమూక చూశాయి. ఆ కోతిమూక ఆ పక్కనే ఉన్న ఫలవృక్షాన్ని కుదిపి పండ్లు నేల మీద పడేటట్లు చేశాయి. తర్వాత రమణుల వంక చూశాయి. వాటి భావం అర్థమైంది. రమణుల బృందమంతా ఆ ఫలాలను ఏరుకుని తిని తృప్తి పడ్డారు. ఆ కోతిమూక గతంలో రమణుల ఆతిథ్యాన్ని స్వీకరించింది. దానికి ప్రతిఫలంగా పండ్లు రాల్చి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఆ కోతులు. కృతజ్ఞతలు తెలిపే మనస్సును మనకు కూడా మహనీయులు ప్రసాదించుగాక. చాలా అద్భుతమైన కథ, షార్ట్ అండ్ స్వీట్. ఈ కథ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. మరొక షార్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.